అనుకున్న టైం వచ్చేసింది. సీజీఎల్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. నేను ఒకసారి కంప్లీట్‌గా చదివాను. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. యెస్, విత్ ఎ బంపర్ వేకెన్సీ 17,727 ప్లస్ ఇంకా పెరుగుతాయి. వేకెన్సీస్‌తో సీజీఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఐ థింక్ అట్‌లీస్ట్ ఇప్పుడన్నా మీరు స్టార్ట్ చేయాలి. అది ఎట్లా ఏంటనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తా. బట్ నౌ నోటిఫికేషన్ చూద్దాం. అగైన్ 1.5 స్పీడ్ మినిమమ్ పెట్టేయండి. సో దట్ మీ టైం వేస్ట్ అవ్వదు అండ్ ఇట్ విల్ బి లైవ్ యాక్టివ్. సీజీఎల్ఈ 2024 నోటీస్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ ఆర్ జూలై 24th వరకు ఉంది. ఇంతవరకు వెయిట్ చేయొద్దు. ఈ మంత్‌లోనే కంప్లీట్ చేసేయండి ఇఫ్ యూ ఆర్ అ ప్రుడెంట్ పర్సన్. రైట్. మీరు అప్లికేషన్ ఏదైతే ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారో, సబ్మిట్ చేసిన తర్వాత కంప్లీట్ అని వస్తుందో, అది మీరు పీడీఎఫ్ పెట్టుకోవాలి. ప్రింట్‌ఔట్ కూడా పెట్టుకోండి. అది మీ ఫ్యూచర్ రెఫరెన్సెస్‌కి చాలా మంచిది. ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. నౌ అప్లికేషన్‌లో ఏదైనా తప్పులు జరిగాయనంటే ఈ మధ్యలో 24 అవర్స్‌కి విండో మళ్ళీ ఓపెన్ అవుతుంది. అప్పుడు యూ కెన్ చేంజ్. నెక్స్ట్ టైర్ 1 అనేది యాజ్ యూజువల్ సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలోనే ఉంటుంది. వీ కన్సిడర్ దిస్ యాజ్ సెప్టెంబర్ అనుకునే ముందుకెళ్దాం. ఎక్కువ టైం వస్తే మనకు మంచిదే. బట్ అనుకోనిది ఏంది అనంటే ఇది టైర్ 2 డేట్ ఇస్తాడని అనుకోలేదు. టెంటేటివ్‌గా డిసెంబర్ అనే చెప్పాడు. అందరూ జనవరి, ఫిబ్రవరి అనుకుంటున్నారు. యెస్, హి ప్రీపోన్డ్ ఇట్. నౌ దిస్ ఈస్ గుడ్. దిస్ ఈస్ గుడ్. ఇప్పుడు ఆట మజా ఉంటుంది. నౌ సి పోస్ట్‌ల యొక్క డీటెయిల్స్. లెవెల్ పే లెవెల్ సీజీఎల్‌లో పే లెవెల్ 7654 4 పే లెవెల్స్ ఉంటాయి. అందులో ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ మీకు ఇంపార్టెంట్ అవుతుంది. క్లారిఫికేషన్ ఆఫ్ పోస్ట్ ఉంటుంది. సీజీఎల్‌లో ఎప్పుడైనా గానీ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు మాత్రమే ఫిల్అప్ చేయబడతాయి. అందులో గ్రూప్ బిలో 2 ఉంటాయి. ఒకటి 20-30 ఇయర్స్ ఏజ్ లిమిట్‌లో ఉండే వాళ్ళకి, ఇంకోటి 18 ఇయర్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోగలిగే కొన్ని పోస్టులున్నాయి. అవి యెల్లోతో హైలైట్ చేశాం. ఐబీ, ఎలక్ట్రానిక్స్, అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్, సిబిఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, సిబిఎన్, నార్కోటిక్స్ ఇవన్నీ 18-30 ఇయర్స్. మిగిలినవన్నీ 20-30 ఇయర్స్. రైట్. సిబిఐ గూడా. సిబిఐ లేదనుకుంటా. యెప్. ఓకే. ఇంకోటి గ్రూప్ సి పోస్టులు ఆర్ గ్రూప్ బి పోస్టులు కూడా 18-30 ఇయర్స్ కూడా కొన్నున్నాయి. రైట్. ఇవి. రైట్. ఓకే. ఇంతకు మించి ఇంకేముందబ్బా? గుర్తుపెట్టుకోండి ఒకటి ఇన్‌కమ్ టాక్స్ ఇన్స్‌పెక్టర్ అనే అతను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్‌కొస్తారు. దిస్ పోస్ట్ ఈస్ గ్రూప్ సి. 18-30 ఇయర్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఓకే. పే లెవెల్ 6 ఉన్నాయి ఇవన్నీ. అంతే ఇంకా. పే లెవెల్ 5 ఆడిటర్, అకౌంటెంట్ అనేటివి పే లెవెల్ 5లోకొస్తాయి. 18-27 ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ 4లో పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ ఉంది. 18-25 ఇయర్స్ ఏజ్. దిస్ ఈస్ ఆల్ యూ నో దిస్. నౌ ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మొదలవుతాయి. జాగ్రత్తగా వినండి. పాయింట్ టు పాయింట్ చెక్ అని చెప్పేసి వెళ్తా. నోట్ 1 మీరు ఒక ఎగ్జామ్ రాశారు. అదే సీజీఎల్. సెలెక్ట్ అయ్యారు. నౌ సెలెక్ట్ అయిన తర్వాత మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీకు ఒక పోస్ట్ అలాట్ అవుతుంది. అది ఫైనల్. ఇంక మళ్ళీ దీన్ని చేంజ్ చేసేది ఉండదు అని అంటుంది కమిషన్. రైట్. నో చేంజ్ ఆఫ్ పోస్ట్ విల్ బి మేడ్ బై ద కమిషన్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్. కొన్ని పోస్టులకి ఏమవుతుంది అనంటే సర్టెన్ మెడికల్, ఫిజికల్, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ మ్యాండేటరీ ఉంటాయి. రైట్. ఇప్పుడేమో మీకు ఎడ్యుకేషనల్, ఫిజికల్, వాట్ ఇస్ దిస్ మెడికల్ స్టాండర్డ్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని మీరు పెడతారు. అక్కడ పోయాక అక్కడ లేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఎవరిదైనా గానీ అలాంటి ఇక్కడ పెట్టేసి అక్కడికి వెళ్తే లేదు అని అన్నప్పుడు వాళ్ళ క్యాండిడేచర్ అనేది సింప్లీ రిజెక్ట్ చేసేస్తారని చెప్తున్నారు. రిజెక్ట్ చేయడం అంటే ఆ పోస్ట్‌కి కాదు. మొత్తం ఎగ్జామ్‌కే రిజెక్ట్ అయిపోతుంది. మనకి ఎంత టాప్ ర్యాంక్ వచ్చినా కూడా వేస్ట్. అందుకే మెడికల్, ఫిజికల్, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోవాలి. డోంట్ వరీ నేనున్నాగా చెప్తా. నౌ నోట్ 2. నోట్ 2 ఈస్ ఈ ఫిజికల్, మెడికల్, ఎడ్యుకేషనల్ దేనికి అంటే ఫ్యూ పోస్ట్స్ లైక్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్ అండ్ ఇన్స్‌పెక్టర్ అండ్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఇన్ నార్కోటిక్స్, సబ్ ఇన్స్‌పెక్టర్ జేసీఐఓ ఇన్ ఎన్‌సిబి, సబ్ ఇన్స్‌పెక్టర్ ఇన్ సీబీఐ అండ్ ఎన్ఐఏ. ఇట్లాంటి వాటిలకి ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ ఫిజికల్ టెస్ట్స్ విత్ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవి అనెక్షర్ 16లో ఇచ్చారు. లాస్ట్ సీజీఎల్ నోటిఫికేషన్‌లో అనెక్షర్ 17లో ఇచ్చారు ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. బట్ యెస్ ఈసారి 16లో ఇచ్చారు. ఇది కూడా డిస్కస్ చేద్దాం. నౌ వేకెన్సీస్ మీకిష్టమైంది. 17,727 విచ్ ఆర్ టెంటేటివ్. ఓకే. నౌ ఎక్స్ సర్వీస్‌మెన్ ఈఎస్ఎం గురించి కూడా ఒక్క మాట మాట్లాడాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ చేంజెస్ చూడండి. వేకెన్సీస్ ఫర్ ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్‌మెన్ ఎవరైతే అందరూ రాస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం ఓన్లీ గ్రూప్ సి పోస్టులకి ఎలిజిబుల్. రైట్. ఇంకొక పాయింట్ వస్తుంది లేటర్ నోటిఫికేషన్‌లో చెప్తా. ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1/8/2024 ఫస్ట్ ఆఫ్ ఆగస్ట్ 2024కి మీకు ఎంత ఉండాలి అనంటే యువర్ ఏజ్ మస్ట్ బి ఇన్ బిట్వీన్ 18 వాట్ ఇస్ దిస్ మచ్ ఏజ్ లిమిట్ మస్ట్ బి ఇంత ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆగస్ట్ 2024 ఫస్ట్ ఆఫ్ ఆగస్ట్. రైట్. ఇంత ఈ పోస్టులకి, ఈ పోస్టులకి ఇంత. కొన్ని పోస్టులు మనం చూసాం కదా ఏజ్ లిమిట్ దాని మధ్యలో ఉండాలి. అది ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆగస్ట్‌కి 18 ఏళ్ళు నిండాలి. అంటే ఇంతకంటే ముందు పుట్టిండకూడదు. దీని తర్వాత కూడా పుట్టిండకూడదు. అలాగే 20-30 ఇయర్స్ బ్రాకెట్‌లో ఉండే పోస్టులకి ఇంతకంటే ముందు పుట్టిండకూడదు. దీని తర్వాత కూడా పుట్టిండకూడదు అంత. సో, దిస్ ఈస్ ఇట్. ఇది మీరు చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ పర్మిసిబుల్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండోయ్. మీరు వాట్ ఇస్ దిస్
హూస్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ మీరు 18-27 ఆర్ 18-30 ఇయర్స్ ఉన్నాయి. 30+ తర్వాత అప్లై చేయొచ్చా అంటే యెస్. ఇఫ్ యూ ఆర్ ఓబీసీ దెన్ యూ హ్యావ్ +3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ఏజ్ రిలాక్సేషన్. ఇంకా ఉన్నాయి కొన్ని. ఎక్కడున్నాయి? హ్మ్. 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 యాహ్! ఏజ్ రిలాక్సేషన్. అదే ఎస్సీ, ఎస్టీ అనుకోండి 5 ఇయర్స్ ఎక్స్‌ట్రా 30+5 ఇయర్స్ మీరు రాయొచ్చు. అదే ఓబీసీ అనుకోండి 30+3 ఇయర్స్ ఎక్స్‌ట్రా రాయొచ్చు. అంటే 33rd ఇయర్ వరకు రాయొచ్చు. అలాగే ఇఫ్ యూ ఫాల్ అండర్ యువర్ కేటగరీ దీస్ మెనీ ఇయర్స్ యూ ఆర్ ఎక్స్ట్రా ఎలిజిబుల్ ఫర్ రైటింగ్ దిస్ ఎగ్జామ్. దట్స్ ఇట్ అప్. ఇంకా ఎక్కడున్నాయి? యెస్. ఏజ్ పర్మిసిబుల్ రిలాక్సేషన్ ఫర్ గ్రూప్ సి పోస్ట్స్. ఇది ఇంపార్టెంట్ అండి. గ్రూప్ సి పోస్ట్‌కి మీరు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్‌లో పనిచేస్తున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్‌లో పనిచేస్తున్నారు. అండ్ మీ యొక్క సర్వీస్ 3 ఏళ్ళు అంతకంటే ఎక్కువ దాటింది. అండ్ మీరు రెగ్యులర్ కూడా అయ్యారు. అప్పుడు కూడా మీరు వాట్ ఈస్ దిస్ ఏజ్ లిమిట్ 30 కదా! 30 దాటినా కూడా రాసుకోవచ్చు. ఎంతవరకు అంటే అప్ టు 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రాసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కంప్లీటింగ్ 3 ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్. అట్లా అయిపోయిందంటే యూ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టిల్ 40 ఇయర్స్. బట్ ఫర్ గ్రూప్ సి పోస్ట్స్ అగైన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఆల్సో గ్రూప్ సి పోస్ట్. గుర్తుపెట్టుకోవాలి. సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నాయి, ఇన్స్పెక్టర్స్ ఉన్నాయి. అదే ఎస్సీ, ఎస్టీ సేమ్ సెంట్రల్ గవర్నమెంట్‌లో పనిచేసే వాళ్ళు సేమ్ ఎలిజిబిలిటీ ఉందనుకోండి. వాళ్ళు దే కెన్ రైట్ 45th ఇయర్ ఆల్సో. 45 ఇయర్స్ వరకు రాయొచ్చు. దిస్ ఇస్ ఇట్. ఇంకా ఇక్కడ ఉన్నాయి. వుమెన్ గురించి డివోర్స్డ్ ఆర్ విడో ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. వీళ్ళకి 35 అండ్ 40. రైట్. డేట్ ఆఫ్ బర్త్ ఏది కన్సిడర్ చేస్తారు సార్ అంటే సింపుల్ మ్యాట్రిక్యులేషన్ ఆర్ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్. మీ 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే కన్సిడర్ చేస్తారు. నాట్ యువర్ ఆధార్. రైట్. బై ద కమిషన్. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు గ్రూప్ సి పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పానా? ఇప్పుడు రాశారు. సపోజ్ లాస్ట్ నోటిఫికేషన్‌లో రాశారు, సెలెక్ట్ అయ్యారు. మళ్ళీ ఈసారి రాస్తున్నారనుకోండి. అప్పుడు వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఇన్ వాట్ ఇస్ దిస్ ఈఎస్ఎం అండ్ ఆల్సో ఫీ కన్సెషన్ కూడా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్‌లో ఎక్విప్ అయ్యారు కాబట్టి. నెక్స్ట్ వాళ్ళకి చాయిస్ ఆఫ్ పోస్టింగో లేకపోతే ప్లేస్ కోసమో రాస్తూ ఉంటారు. అప్పుడు రిలాక్సేషన్ ఎందుకని వీళ్ళకి ఇవ్వట్లేదు. ఆల్రెడీ ఎన్రోల్ అయ్యుంటే, ఆల్రెడీ సెలెక్ట్ అయ్యుంటే. నౌ ఇదే నెక్స్ట్ పాయింట్. ఇదంతా అయిపోయింది. ఇదంతా అంత మామూలే. ఓకే. ఏజ్ రిలాక్సేషన్ ఆర్ ఈఎస్ఎం రిజర్వేషన్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ టు హిస్ ఆర్ హర్ సన్స్, డాటర్స్ అండ్ డిపెండెంట్స్. రైట్. ఆ! ఇప్పుడు మా నాన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు. నేను ఏజ్ రిలాక్సేషన్ తీసుకోగలను. నో. ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ ఆర్ ఈఎస్ఎం రిజర్వేషన్ ఇవన్నీ ఓన్లీ ఫర్ దెమ్. వాళ్ళ వాట్ ఇస్ దిస్ పిల్లలకో వేరే వాళ్ళకి ఎవరికీ లేదు. నౌ నెక్స్ట్ సిక్స్త్ పాయింట్. Process of certification and format of certificates. Very good. Now you see, candidates who wish to be considered against reserved vacancies and seek age relaxation, right? ఒకటి ఏజ్ రిలాక్సేషన్ కావాలని తీసుకుంటున్నా, లేదు రిజర్వ్డ్ వేకెన్సీస్కి మీరు పోటీ చేస్తూ ఉన్నా, రైట్? వాళ్ళు ఏం చేయాలంటే రిక్వెస్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది కాంపిటెంట్ అథారిటీ. తహసీల్దార్ ఇవన్నీ ఉన్నాయి కింద చూపిస్తా. రైట్. కాంపిటెంట్ అథారిటీ నుంచి రిక్వెజిట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. ఇది నేను స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటా, ఇది నేను డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ తీసుకుంటా, ఇది ఇంకోటి ఏదో తీసుకుంటా. నో, మీ ఇష్టం నా ఇష్టం కాదు. దిస్ ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ బాస్ అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ ఇక్కడ ఇచ్చాడు. ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లోనే వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లోనే మీ యొక్క ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడి, ఈఎస్ఎం కేటగిరీ యొక్క ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్టిఫికేట్ ఇచ్చాడు. మీ స్టేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంటే పెట్టేసుకొని దాన్ని జిరాక్స్ తీసుకొని తహసీల్దార్కి ఈ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ కూడా మీరు సంతకం చేసి ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు 1-2 డేస్‌లో ఇచ్చేస్తారు. అది మీరు ఈ రోజే తీసుకోండి. ఎందుకంటే క్లోజర్ ఆఫ్ డేట్ ఎంత 24th జూలై. 24th జూలై లోపల మీ చేతిలో ఉండాలి. లేదంటే మీకంటే తప్పు ఎవరు చేయరు బాస్. ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రోజో రేపో వెళ్ళేసి మీరు అప్లై చేయడమే. ఇఫ్ యూ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ అవి కూడా వస్తాయి. నెక్స్ట్ చూపిస్తా చూడండి. క్యాండిడేట్స్ ఆర్ కాషన్డ్ దే మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే బిలాంగ్ టు ద కేటగిరీ. ఏ కేటగిరీ అయితే మీరు ఉంటారో అదే కేటగిరీని అప్లై చేయండి అన్నట్లుగా ఒకటికి 2 సార్లు చూసుకోండి అంటున్నారు. ఓకే. అలా కాకపోతే క్యాండిడేచర్ విల్ బి క్యాన్సెల్డ్. ఇక్కడ ఎస్సీ అని రాసి అక్కడ ఎస్టీ ఇచ్చినా, ఓబీసీ ఇచ్చినా దేర్ క్యాండిడేచర్ విల్ బి క్యాన్సెల్డ్ అంటున్నాడు. ఇది సింపుల్. అదే ఇక్కడ ఇచ్చాడు మొత్తం. సింపుల్. ఎవరైనా ఒక క్యాండిడేట్ ఎక్స్ ఉన్నాడు. ఓబీసీ అని ఫిల్ చేస్తాడు. అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వచ్చేసరికి అతను ఆ ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వకపోతే లేదా ఆ ఓబీసీ సర్టిఫికేట్ గాని మనకు 24th జూలై కంటే తర్వాత వచ్చిందో అట్లా తీసుకొని ఏదైనా ఇస్తే 3 ఇయర్స్ తర్వాత ఏదో ఉంటుందది. అట్లా ఆ క్రైటీరియా కాకుండా వస్తే అది క్యాండిడేచర్ క్యాన్సెల్ అయిపోతుంది అని అంటున్నారు. ఎంత టాప్ ర్యాంక్ వచ్చినా. సో బీ కేర్‌ఫుల్. నౌ ఇప్పుడు చూడండి ఇది ఇంపార్టెంట్. క్రూషియల్ డేట్ ఫర్ క్లెయిమింగ్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అన్నీ ఈజ్ వాట్ ఇస్ దిస్ ఫర్ కన్సెషన్, రిజర్వేషన్, ఏజ్ రిలాక్సేషన్ ఏదైనా గానీ ఈజ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అంటే 24th జూలై. 24th జూలై లోపల 2024 లోపల మీ యొక్క ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ మీ చేతిలో ఉండాలి. ఇఫ్ యూ ఆర్ వాట్ ఇస్ దిస్ కూల్ గై. దట్స్ ఇట్ అప్. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి.
మళ్ళా నాకు లాస్ట్ మినిట్‌లో నేను చేయలేదు, చూడలేదంటే మీరే ఇబ్బంది పడతారు. నేను మళ్ళీ ఈరోజు చెప్తా. రైట్. నెక్స్ట్, ఎ పర్సన్ సీకింగ్ అపాయింట్‌మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిజర్వేషన్ రిగార్డింగ్ వాట్ ఓబీసీస్. ఓబీసీ రిజర్వేషన్ తీసుకునే వాళ్ళు దే మస్ట్ అనే పదం ఇచ్చారు చూడండి. మస్ట్ ఎన్ష్యూర్ దట్ హీ ఆర్ షీ పొసెసెస్ ద కాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ డస్ నాట్ ఫాల్ ఇన్ క్రీమీ లేయర్ ఆన్ క్రూషియల్ డేట్. ఆన్ క్రూషియల్ డేట్ అంటే 24th ఆఫ్ జూలై 2024. ఈ 24th ఆఫ్ జూలై 2024కి మీరు ఓబీసీ అయితే యూ మస్ట్ నెవర్ ఆ రోజు వరకు, ఆ రోజు కూడా కలిపి ఆ రోజుటి వరకు మీరు క్రీమీ లేయర్‌లోకి ఫాల్ అవ్వకుండా చూసుకోవాలి. అప్పుడే మీకు ఓబీసీ సర్టిఫికేట్ వర్తిస్తుందంట. రైట్. నెక్స్ట్, పర్సన్ సీకింగ్ అపాయింట్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్. రైట్. ఈడబ్ల్యూఎస్ తీసుకోవాలంటే హీ ఆర్ షీ మస్ట్ ఎన్ష్యూర్ ఇన్‌కమ్ అండ్ అసెస్ట్ ఇన్‌కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది ఏ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 24, 25ది మీ దగ్గర మీ చేతిలో ఉండాలి. ఎప్పుడు? క్రూషియల్ డేట్ లోపల. క్రూషియల్ డేట్ 24 జూలై లోపల మీ చేతిలో ఉండిండాలి. ఏది? ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇన్‌కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్. రైట్. ఆన్ ద బేసిస్ ఆఫ్ వాట్ ఇన్‌కమ్? ఇన్‌కమ్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24. లాస్ట్ ఇయర్ 2023 అంటే మార్చ్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు మీకేదైతే ఇన్‌కమ్ ఉంటుందో దాని మీద బేస్ చేసుకొని ఇన్‌కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది 2024, 25కి ఇస్తారు. అది మీ చేతిలో ఎప్పుడుండాలి? 24th ఆఫ్ జూలై లోపల ఉండిండాలి. లేకపోతే మీ తప్పు. అదే చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్, ప్రొవిజన్ ఫర్ కంపెన్సేటరీ టైమ్ అండ్ అసిస్టెంట్ ఫర్ స్క్రైబ్. ఎవరికన్నా అవసరం అవుతుంది అంటే బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ ఉంటే వాళ్ళు స్క్రైబ్ తీసుకోవచ్చు. వాళ్ళకి 20 మినిట్స్ ఎక్స్ట్రా టైమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వైల్ రైటింగ్ అన్ ఎగ్జామ్. ఇంత. దానికి ఒక అనెక్షర్ ఉంటుంది. ఆ అనెక్షర్‌లో ప్రొఫార్మా తీసుకొని సంతకం పెట్టించేయాలి విత్ సమ్ వాట్ ఈస్ దిస్ అనెక్షర్‌లో ఉంటుంది. ఎవరి చేత పెట్టించాలనేసి. అది మీరు పెట్టించేస్తే మీకు కంపెన్సేటరీ 20 మినిట్స్ పర్ అవర్ అనేది ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్. నౌ, వన్ ఐడ్ క్యాండిడేట్స్ ఉంటారు లేదా పార్షియల్లీ బ్లైండ్ క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళు ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటే వాళ్ళకి వాట్ ఈస్ దిస్ స్క్రైబ్ అవసరం లేదు. జస్ట్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటే చాలు అని అనుకుంటే యెస్, వాళ్ళ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వాళ్ళే వాళ్ళంతట వాళ్ళే ఎగ్జామినేషన్ హాల్‌కి తెచ్చుకోవాలి. అండ్ వాళ్ళు స్క్రైబ్‌కి ఎంటైటిల్ కాదు అని చెప్తున్నారు. దిస్ ఈస్ ఇట్. నెక్స్ట్, హమ్మయ్య! ఇదయిపోయింది. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. 1/8/2024 డేట్ ఆఫ్ బర్త్ కూడా, 1/8/2024 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే సింపుల్. ఒక డిగ్రీ ఉండిండాలి. ఎప్పుడు ఉండిండాలి? 1/8/2024. మరి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ వాళ్ళు ఎలిజిబులా కాదా ఇప్పుడు చెప్తా. జేఎస్ఓకి ఎట్లా అంటే ఇది మినిమమ్. రైట్. లేదంటే ఇది ఆర్ ఇది. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ 2కి ఇది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సో అండ్ సో. రైట్. దీనికి మస్ట్ హ్యావ్ స్టడీడ్ స్టాటిస్టిక్స్ యాస్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ద 3 ఇయర్స్. రైట్. ఆర్ ఆల్ ద 6 సెమిస్టర్స్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్. అప్పుడే వీళ్ళు దీనికి ఎలిజిబుల్. అట్లుంది అనంటే మీరు ఖచ్చితంగా ఇది అప్లై చేయండి. దీనికి చాలా తక్కువ పోటీ ఉంటుంది. రైట్. రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ ఎన్‌హెచ్‌ఆర్‌సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. దీనికి బ్యాచిలర్ డిగ్రీ మినిమమ్ ఉంటే చాలు. కానీ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇది ఉంటే మీకు ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఏంటి? మినిమమ్ 1 ఇయర్ రీసెర్చ్ అనేది మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఫ్రమ్ రీసెర్చ్ ఆహ్, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. లేదు అనన్నా డిగ్రీ ఇన్ లా ఆర్ హ్యూమన్ రైట్స్ అనేది ఉండింటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీతో యూ ఆర్ మోస్ట్ ప్రిఫర్డ్ దెన్ అదర్స్. నెక్స్ట్, ఆల్ అదర్ పోస్టులకి బ్యాచిలర్ డిగ్రీ సింపుల్. దట్స్ ఇట్ అప్. నెక్స్ట్, ఇక్కడ ఇంపార్టెంట్. Candidates who have appeared in their final year of their graduation can also apply. మీరు కూడా అప్లై చేయొచ్చు. ప్రొవైడెడ్ ఈ 1/8/2024 కల్లా మీ యొక్క రిజల్ట్ యూనివర్సిటీ, ఈ పదం గుర్తుపెట్టుకోండి. 1/8/2024 కల్లా మీ రిజల్ట్ యూనివర్సిటీ 100% డిక్లేర్ చేసి ఉండాలి. అంటే సపోజ్ మీ పేరు ఏబీసీ అనుకోండి. మీ పేరు మీద మీ యూనివర్సిటీ ఏబీసీ హాస్ బీన్ అవార్డెడ్ విత్ వాట్ ఇస్ దిస్ గ్రాడ్యుయేషనో, డిగ్రీ అనో ఏదో ఉంటుంది కదా! అది మీ దగ్గర ఉండిండాలి. రైట్. అది మీకు వాట్ ఇస్ దిస్ పీసీ ఉంటుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అది వచ్చినుండాలి. 1/8/2024 కల్లా మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చిందని. కావాలంటే చూడండి. ఇక్కడ మళ్ళీ వస్తుంది చెప్తా చూడండి ఇక్కడ. ఆల్ డిగ్రీస్ అది పక్కన పెట్టేస్తే డిగ్రీస్, డిప్లొమా, సర్టిఫికేట్స్ డన్ త్రూ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్. ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ కూడా చేస్తుంటారు కదా! వాళ్ళు కూడా ఎలిజిబులే. ప్రొవైడెడ్ వాళ్ళు చేసిన డిస్టెన్స్ లెర్నింగ్ ఉంది కదా! ఆ యూనివర్సిటీ సెక్షన్ 3 ఆఫ్ యూజీసీ కమిషన్ యాక్ట్ కింద వస్తే మీ యొక్క కాలేజ్ అప్పుడు మీరు చేసిన ఓపెన్ డిగ్రీ ఈజ్ వాలిడ్ అండ్ మీ యొక్క డిగ్రీ కూడా ఎలిజిబుల్ అని మీరు కూడా రాయొచ్చని. దిస్ ఇస్ ఇట్. నౌ, కానీ కొన్ని ఉన్నాయి. లైక్ వాట్ ఇస్ దిస్ డిస్టెన్స్ లెర్నింగ్, మెడిసిన్, డెంటల్, నర్సింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ అండ్ ఫిజియోథెరపీ లాంటివి, ఇంజినీరింగ్ లాంటివి. ఇలాంటివన్నీ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ నువ్వు చేసినా అవి వాలిడ్ కాదని చెప్తోంది. రైట్. ఇంత. నౌ అగైన్ ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉన్నారో వాళ్ళకి ఇట్ ఈస్ రీఇటరేటెడ్ దట్ ద రిజల్ట్ ఆఫ్ రిక్విజిట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మస్ట్ అంట హ్యావ్ బీన్ డిక్లేర్డ్ బై ద ఇన్స్టిట్యూట్.
ఆర్ యూనివర్సిటీ బై ద స్పెసిఫిక్ డేట్ అంటిల్ 24th of July కంటే ముందు. మియర్ ప్రాసెసింగ్ ఆఫ్ ద రిజల్ట్ బై ద యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ బై ద కట్ ఆఫ్ డేట్ డస్ నాట్ ఫుల్ఫిల్ ఈక్యూ రిక్వైర్మెంట్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్. జస్ట్ వాట్ ఇస్ దిస్, మీరు ఎగ్జామ్స్ రాసింటారు, దాని ప్రాసెసింగ్ జరుగుతుంది ఆన్ 1st of August 2024, అప్పుడు మీరు ఎలిజిబుల్ కాదు. 1st of August 2024 మీ రిజల్ట్, మీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మినిమం మీ చేతిలో ఉంది అని అంటేనే మీరు ఎలిజిబుల్. లేదు సార్ నేను ఎగ్జామ్ రాశాను ఫస్ట్ కాదు కదా 2nd of August వచ్చినా కూడా మీరు నాట్ ఎలిజిబుల్, రైట్. 31st of July వచ్చినా కూడా మీరు ఎలిజిబులే పీసీ. దిస్ ఇస్ ఇట్. అందుకే మీ దగ్గర టైం ఉంటే మీరు వెంటనే వాట్ ఇస్ దిస్ యూనివర్సిటీకి వెళ్ళి, ఒకవేళ రిజల్ట్ కూడా డిక్లేర్ అయింది, పీసీ ఒకటి రావడం లేట్ అయింది అన్నప్పుడు పీసీ తెచ్చుకోండి పోయి. రైట్, ఇంత. నెక్స్ట్ 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 హౌ టు అప్లై. ssc.gov.inకి వెళ్ళాలి, NIC.in కాదు. రైట్, ఇక్కడ ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది మీరు ఫిల్అప్ చేసేస్తే తర్వాత సెకండ్ స్టేజ్కి వెళ్తారు. ఆ సెకండ్ స్టేజ్లో సీజీఎల్ అప్లై చేయాలి. దట్స్ ఇట్ అప్. నా ఇది స్టెప్ బై స్టెప్ నోటిఫికేషన్ ఇచ్చారు. మీ ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా దీంట్లో డీటెయిల్గా ఇచ్చాడు. ఒక్కొక్క పేజ్లో ఏమేమి ఫిల్అప్ చేయాలనేసి అది చూస్తూ మీరు అప్లై చేయండి. దట్స్ ఇట్ అప్. నౌ మన మీద మనకు నమ్మకం ఉండాలి బాస్. ఫార్ అప్లయింగ్ అ క్యాండిడేట్, చూడండి ఇక్కడ నాట్ టు హ్యావ్ ప్రీ ఎగ్జిస్టింగ్, ఇక్కడ ఒకటి గుర్తుండి, ముందు మనం ఫొటోస్ అప్లోడ్ చేసేవాళ్ళం, ఈసారి ఫొటోస్ అవసరం లేదు. లైవ్ ఫోటో మీరు అప్లై చేస్తున్నప్పుడు, మీరు అప్లై చేస్తున్న సిస్టమ్కి గుడ్ కెమెరా ఉంటే సరిపోతుంది అనేసి వీళ్ళు చెప్పారు. రైట్, సిట్ ఆర్ స్టాండ్ బిఫోర్ ద కెమెరా వెన్ ప్రాంప్టెడ్ బై ద అప్లికేషన్ మాడ్యూల్. రైట్, అప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. వెనకాల ఏదో మీరు వాట్ ఇస్ దిస్, అదేంది అదేమది, బయట రోడ్డు మీదో, లేకపోతే కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, కెమెరా ముందు వాళ్ళ ఫోటోగ్రాఫ్ ఇట్లా చూపిస్తారు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకొని అలా చేయడము. రైట్, కెమెరా, ఇంకోటి కెమెరా అనేది ఐ లెవెల్కి కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేలాగా తీసుకోవాలి అని అంటున్నారు. సో ఈ ఈ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి తీసుకునేటప్పుడు, అలాగే తీసేసుకోండి. దట్స్ ఇట్. కానీ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఉందండి, క్యాండిడేట్స్ షుడ్ నెవర్ వేర్ అ క్యాప్ ఆర్ అ మాస్క్ ఆర్ స్పెక్టికల్స్. అద్దాలు ఉన్నాయంటే తీసేసి ఫోటోకి మామూలు మీరు ఇస్తుంటారు కదా, ఎవరైతే వాళ్ళు వాళ్ళు రెండోసారి మూడోసారి వస్తారో వాళ్ళకి తెలుసు, క్యాప్చర్ చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్కి అద్దాలు తీసేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అద్దాలు ఉండకూడదు, మాస్క్ ఉండకూడదు, క్యాప్ కూడా వేర్ చేయకూడదు. మీరు హీరో లాగా మనం చేయలేమంటున్నారు అంతా. నా ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎన్ష్యూర్ దట్ ఫేస్ ఇస్ ఫుల్లీ ఇన్సైడ్ ద రెడ్ రెక్టాంగులర్ ఏరియా. ఇట్లా ఒక రెడ్ రెక్టాంగులర్ ఏరియా ఉంటుందంట, దాంట్లో మీ ఫేస్ మొత్తం ఇట్లా ఉండాలంట. రైట్, దాంట్లో ఉండాలి. అండ్ ఇట్ షుడ్ కవర్ ద ఫుల్లీ, నో పార్ట్ ఆఫ్ ఫేస్ షుడ్ బి అవుట్ సైడ్ ది రెక్టాంగిల్. ఏ పార్ట్ ఆఫ్ ఫేస్ అవుట్ సైడ్ ది రెక్టాంగిల్ ఉండకూడదు, లోపలే ఉండేలాగా చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. రైట్, దట్స్ ఇట్. అప్లికేషన్స్ విత్ ఫోటోగ్రాఫ్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ లయబుల్ టు బి రిజెక్టెడ్, ఆర్ నాట్ ఇన్ అకార్డెన్స్. రైట్, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఈ 4-5 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, ఆ 5 ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా మీ యొక్క ఫోటోగ్రాఫ్ లేకపోతే దట్ అప్లికేషన్ విల్ బి సమ్మరీ డైరెక్ట్లీ రిజెక్టెడ్ అంటున్నాడు. కాబట్టి ఒక 2-3 రోజులు వెయిట్ చేసిన తర్వాత అప్లై చేస్తారు కదా, యూట్యూబ్లో ఎవరైనా చెప్తూ ఉంటారు, దాన్ని చూసేసి మీరు అప్లై చేసేయండి. రైట్, అప్లోడ్ ద స్కాన్డ్ సిగ్నేచర్ ఇన్, సిగ్నేచర్ మాత్రం స్కాన్డ్ సిగ్నేచరే ఉంటుంది. అది మీరు స్కాన్డ్ సిగ్నేచర్ తీసుకొని జేపీజీ ఫార్మాట్లో వాట్ ఇస్ ఇస్ 10 to 20 KB లోపల ఉండేది ఇంత విత్ డైమెన్షన్స్తో మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. బట్ ఇట్ మస్ట్ నెవర్ బికమ్ బ్లర్. నెక్స్ట్, ఇన్అప్రాప్రియేట్ ఫోటోగ్రాఫ్స్, బ్లర్ ఫోటోగ్రాఫ్, రైట్, మినియేచర్ సిగ్నేచర్స్, చిన్నగా ఉంటుంది సిగ్నేచర్, నాట్ మీటింగ్ ద అబోవ్ రిక్వైర్మెంట్స్ విల్ బి రిజెక్టెడ్. కాబట్టి నీట్గా కొద్దిగా జాగ్రత్తగా అప్లై చేయండి. నౌ నెక్స్ట్ 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 చెక్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ దట్ ఆర్ మీటింగ్ అబోవ్ రిక్వైర్మెంట్స్. ఓకే, ఆ రిక్వైర్మెంట్స్తో మీట్ అయినప్పుడు మీరు దాన్ని అప్లై చేసి దాని ప్రింట్అవుట్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని కీప్ అ కాపీ ఆఫ్ దట్ అప్లికేషన్. రేపు పొద్దున్న నువ్వు చేయలేదు అని అంటే మనం చూపించేకి రెడీగా ఉండాలి. అప్లికేషన్ ఫీజ్ ₹100 అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ బిలాంగింగ్ టు దీస్ ఆల్ పీపుల్, ఈఎస్ఎం కూడా కలిపి దే ఆర్ ఎగ్జెంప్టెడ్ అండ్ ఓన్లీ యు ఆర్ క్యాండిడేట్ అండ్ సమ్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ పేయబుల్ ₹100. ఏముందండి, ఇచ్చేయండి. నా ఫీ కెన్ బి పెయిడ్ త్రూ ఆన్లైన్, భీమ్ యూపీఐ కూడా ఉంది. ₹100కి ఈ మధ్య పాప్కార్న్ కూడా రావట్లేదు మంచి వాట్ దిస్ థియేటర్స్లో. నౌ సి ఇప్పుడు ఎవరైతే ₹100 పే చేస్తారో వాట్ ఇస్ దిస్, వాళ్ళు పేమెంట్ తర్వాత ఇన్కంప్లీట్ అని చూపించకూడదు. ఇన్కంప్లీట్ అని చూపించిందనంటే మీ బాధ్యత చూసుకోండి. ఓకే, ఇన్కంప్లీట్ ఉంటే అది సమ్మరీలీ రిజెక్టెడ్ అంట. ఓకే, దానికి అర్థం డబ్బులు పే చేయలేదని వాళ్ళకి, సో రిజెక్ట్ అవుతుంది. ₹100 ఒక 1-2 డేస్ చూసేసి మళ్ళీ ఏమైనా అప్లై చేయొచ్చేమో చూసుకోండి, అప్లై చేసేయండి. నో రైట్ 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 ఇదంతా అయిపోయింది. దీస్ ఆర్ సెంటర్స్ అగైన్. ఇక్కడ మన సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, సదరన్ రీజన్స్, కర్ణాటక, కేరళ రీజన్స్ ఇక్కడ ఉన్నాయి, నార్థర్న్, సదరన్ రీజన్స్ ఇవన్నీ ఉన్నాయి. రైట్, నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఇన్ సెంటర్ ఒక్కసారి అప్లై చేశారంటే సెంటర్ మీరు చేంజ్ చేయలేరు, వాళ్ళు ఇచ్చిందే మనకు అక్కడికే వెళ్ళి రాయాలి. కానీ కమిషన్ ఆల్సో హ్యావ్ రైట్ టు డైవర్ట్ ద క్యాండిడేట్స్ టు ఎనీ సెంటర్ ఆర్ టు సమ్ అదర్ సెంటర్ ఆల్సో. రైట్, అది తన ఇష్టం అనమాట,
తనకు ఆ పవర్ ఉందని చెప్తోంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంతా సేమే. టైర్ 1, టైర్ 2 ఉంటుంది. టైర్ 1 ఈజ్ అగైన్ క్వాలిఫైయింగ్. బట్ యెస్ మెరిట్ బేస్డ్‌గా ఒక్కొక్క రిజర్వేషన్‌కి ఒక్కొక్క కట్ ఆఫ్ ఇస్తారు. ఆ కట్ ఆఫ్ ప్రకారం మనము దాటితే టైర్ 1కి ఎలిజిబుల్, టైర్ 2కి ఎలిజిబుల్ అవుతాం. లేదంటే లేదు. నౌ ఒకటి కాకుండా మల్టిపుల్ షిఫ్ట్స్‌లో జరుగుతాయి కాబట్టి నార్మలైజేషన్ అనేది జరుగుతుంది బేస్డ్ ఆన్ దిస్ నోటిఫికేషన్. రైట్. ఒకవేళ మీకు తప్పు మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. అది తప్పని చూపిస్తే యూ కెన్ హావ్ ఎ రిప్రజెంటేషన్ ఫర్ ₹100 క్వెషన్. ఆన్సర్ సరి చేస్తారు. కానీ రీ రీచెకింగ్ అనేది ఉండదు అని అంటున్నారు. స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్ సేమ్. రీజనింగ్, జీకే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఉంటుంది. అన్ని 25 క్వెషన్స్ 50 మార్క్స్. ఈచ్ క్వెషన్‌కి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి అన్నీ. అండ్ ఈచ్ ఒక్క క్వెషన్‌కి 2 మార్క్స్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. హాఫ్ మార్క్ పోతుంది. దిస్ ఇస్ ఇట్. మీరు ఒకవేళ అటెంప్ట్ చేయట్లేదంటే దానికి నో +2 వస్తుంది. నో హాఫ్ మార్క్ డిడక్ట్ అవుతుంది. దట్స్ ఇట్. ఇదే. కానీ క్వెషన్ పేపర్ అనేది ఇది గుర్తుపెట్టుకోండి, చాలామంది అడుగుతారు. అయితే ఇంగ్లీష్‌లో ఉంటుంది లేదా హిందీలో ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. తెలుగులో ఉండదు సీజీఎల్. నౌ స్కీమ్ ఆఫ్ టైర్ 2. టైర్ 2 ఎట్లా అంటే సింపుల్. ఇది గుర్తుపెట్టుకోండి. పేపర్ 1 అనేది నార్మల్‌గా కన్వెన్షనల్ పేపర్. అండ్ పేపర్ 2 అనేది స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ అనేది మనం చూసాం కదా! స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అనేసి వాళ్ళకి మాత్రమే. రైట్. నార్మల్‌గా మీరు సీబీఐ అట్లాంటివంటే జస్ట్ వాట్ ఈస్ దిస్ పేపర్ 1 ఒకటే సరిపోతుంది. పేపర్ 1లో 2 సెషన్స్ ఉంటాయి. 3 ఉంటాయి. సెషన్ 1 సారీ 2 సెషన్‌లుంటాయి. రైట్. 2 సెషన్‌లు. ఆ రెండో సెషన్ ఏంటి అనంటే డెస్ట్. టైపింగ్. రైట్. టైపింగ్. సో, టైపింగ్ అనమాట రెండో సెషన్. సెషన్ 1 మనకి ఇంపార్టెంట్. సెషన్ 1లో దట్ ఈస్ వాట్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్‌కి 30, 30, 60 క్వెషన్‌లు. ఈచ్ క్వెషన్ 3 మార్క్స్, 180 మార్క్స్. నౌ సెక్షన్ 2లో ఇంగ్లీష్ అండ్ జీకే ఉంటాయి. ఇంగ్లీష్ 45 క్వెషన్స్, జీకే 25 క్వెషన్స్ కలిపి 70 క్వెషన్‌లు. ఒక్కొక్క దానికి 3 మార్కులు 210. ఇక్కడ 210 మార్కులు, ఇక్కడేమో 180 మార్కులు. 2 కలిపి 390 మార్కులు. ఇది మీ ఆట. ఇది ఇది యాక్చువల్‌గా తీసుకుంటుంది. ఈ 390కి ఎంతొస్తుందనేదే మీరు. రైట్. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ అనేది ఉంది. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది 20 క్వెషన్‌లు ఉంటాయి. ఒక్కొక్క దానికి 3 మార్కులు. దీన్ని అన్నిటికి 60 మార్కులు ఉంటాయి. ఇవి వేరు, ఇది వేరు. ఇది మినిమమ్ వస్తే చాలు. హౌఎవర్ కొన్ని పోస్టులున్నాయి. లైక్ వాట్ ఈస్ దిస్ ఇన్స్‌పెక్టర్ ఇన్ సెంట్రల్ ఎక్సైజ్, ఎగ్జామినర్ ప్రివెంటివ్ వాళ్ళకి ఏమైపోతుందంటే సపోజ్ 20 60 60కి మీకు 15 వచ్చినా చాలు అనేసి చెప్తాడు. కానీ కొన్ని పోస్టులు ఇన్స్‌పెక్టర్ ఇదే చెప్పాను కదా! జీఎస్టీ అట్లాంటివన్నీ. వాటికి కొంచెం ఎక్కువ పెడతాడు. ఎందుకంటే మీకు సీపీటీ కొద్దిగా ఎక్కువ తెలిసుండాలన్న ఉద్దేశ్యంతో. జనరల్‌గా అయితే ఒక కట్ ఆఫ్ ఉంటుంది. కానీ కొన్ని పోస్టులు లైక్ ఇన్స్‌పెక్టర్ పోస్ట్‌లకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంటేనండోయ్! నౌ డెస్ట్ అనేది మినిమమ్ 15 ఏదేదో చెప్తా చూడండి. 2000 డిప్రెషన్స్ ఇన్ 15 మినిట్స్ ఏదో ఉంటుంది చెప్తా. నౌ స్టాటిస్టిక్స్ అగైన్ వాట్ ఈస్ దిస్ 100 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్. 200 మార్క్స్‌కి ఎంత తెచ్చుకుంటారనేది మీరు. దీనికి నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండోయ్! ఆ! ఇక్కడ చూడండి. స్టాటిస్టిక్స్‌కైతే నాకు తెలిసి ఇక్కడుంది. చెప్తా చూడండి. ఆ! చెప్తా. టైర్ 2 విల్ బి కండక్టింగ్ పేపర్ 1, పేపర్ 2 రైట్. కానీ స్టాటిస్టిక్స్ అనేది అదే రోజు వాట్ ఈస్ దిస్ పెట్టొచ్చు ఎగ్జామ్. లేదు అనంటే నెక్స్ట్ డే కూడా పెట్టొచ్చు. దట్స్ ఇట్ వాట్ హి ఈస్ సేయింగ్. కానీ పేపర్ 1 ఈస్ కంపల్సరీ. అదే ఫస్ట్ పేపర్ 1. పేపర్ 1 అంటే ఇది కదా కన్వెన్షనల్ పేపర్ 1 రైట్. అది కంపల్సరీ అంటున్నాడు. అది అందరికీ తెలిసింది. ఇదంతా తెలిసిందే. తెలిసిందంతా నేను చెప్పను. రైట్. పేపర్ 2 ఈస్ ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ జేఎస్ఓ అండ్ స్టాటిస్టికల్ గ్రేడ్ 2 అదే చెప్పాను కదా! సో, దట్స్ ఇట్. పేపర్ 1లో ఏమేమి ఉంటాయంటే ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఇది చెప్పాను నేను కాబట్టి. పేపర్ 1 అనేది 2 సెషన్స్‌లో కండక్ట్ చేస్తారు. సెషన్ 1, సెషన్ 2. రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అనేది ఒక గంట. జీకే అండ్ ఇంగ్లీష్ అనేది ఒక గంట. ఫస్ట్ గంట అయిపోయిన తర్వాతే ఇంకొక గంట మొదలవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇంక అంతే ఆంఫట్. దిస్ ఇస్ ఇట్. ఇదే మొత్తం. సో, ఇది ఈ కథంతా అదే చెప్తాడు. నౌ అగైన్ ఎగ్జామ్ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. నెగెటివ్ మార్క్ ఆఫ్ 1 మార్క్. టైర్ 2లో నెగెటివ్ మార్కింగ్ ఎంతుంటుంది? మీరు కరెక్ట్ పెడితే 3 మార్కులు, తప్పు పెడితే -1 మార్క్. అదే మీరు స్టాటిస్టిక్స్ పేపర్ ఉంది లాస్ట్‌లో. దానికైతే హాఫ్ మార్క్. రైట్. ఎందుకంటే ఇక్కడ చూడండి. పేపర్ 2 హాఫ్ మార్క్. ఒక్కొక్క క్వెషన్‌కి ఎంత? 2 మార్క్స్. ఒక్కొక్క క్వెషన్‌కి 2 మార్క్స్ ఇస్తున్నాడు. కాబట్టి నెగెటివ్ హాఫ్ వచ్చింది. ఇక్కడ ఒక్కొక్క క్వెషన్‌కి 3 మార్క్స్. అందుకు -1 మార్క్ అయింది. దట్స్ ఇట్. న న న న న న న. సీపీటీ. సారీ వాట్ సీపీటీ అని ముందు ఉండేది సీపీటీ. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అదే ఉందా? ఓకే. కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్. కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ బట్ ఫర్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. కానీ అదే చెప్పాడు. కొన్ని డిపార్ట్‌మెంట్‌లకి అది మాత్రం వాట్ ఈస్ దిస్ కొద్దిగా ఎక్కువ కట్ ఆఫ్ ఇస్తుంది. ఆ కట్ ఆఫ్ క్లియర్ అయితేనే మీరివి వీటికి ఎలిజిబుల్ అవుతారు. దట్స్ ఇట్. నౌ డెస్ట్ అనేది ఇది అగైన్ క్వాలిఫైయింగే. ఈ క్వాలిఫైయింగ్ అనేది 2000 కీ డిప్రెషన్స్ ఇన్ 15 మినిట్స్ టైప్ చేయాలి. రైట్. ఇది కూడా నేను ఏదో ఒక 5, 6 డేస్ తర్వాత నేను కూడా మీకు చూపించేస్తాను ఎట్లా ఏంటనేసి. డెస్ట్ విల్ బి మ్యాండేటరీ ఫర్ ఆల్ పోస్ట్స్. రైట్. హ్మ్. నెక్స్ట్
ఈ డెస్ట్ అనేది మ్యాండేటరీ ఫర్ ఆల్ పోస్ట్స్. అది 2000 కీ డిప్రెషన్స్ ఇన్ 15 మినిట్స్. కానీ కొన్ని టాక్స్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వాటికి కొద్దిగా ఎక్కువ లిమిట్ మెన్షన్ చేయొచ్చంట. వైల్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఐదర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఇస్ ప్రిస్క్రైబ్డ్. ఓకే. కంప్యూటర్ ప్రిస్క్రైబ్డ్ ఆర్ డెస్ట్ ఇస్ ప్రిస్క్రైబ్డ్. డెస్ట్ అన్న ప్రిస్క్రైబ్డ్, డెస్ట్ ఇస్ మ్యాండేటరీ కదా. సిపి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇస్ ప్రిస్క్రైబ్డ్. ఇక్కడ టాక్స్ అసిస్టెంట్ ఇన్ సిబిఐసి, టాక్స్ అసిస్టెంట్ ఇన్ సిబిడిటి, యూడిసి, ఎస్ఎస్ఏ ఇన్ దిస్ వన్. వీళ్ళకి హయ్యర్ క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ విల్ బి సెట్ ఇన్ కంపారిజన్ టు అదర్ పోస్ట్స్. వీళ్ళకి కూడా ఈ సిపిటిలో రైట్ హయ్యర్ స్టాండర్డ్ విల్ బి సెట్, అంటే ఒక 4-5 మార్కులు ఎక్కువ పెంచొచ్చు అంతే. పీడబ్ల్యూడి పీడబ్ల్యూబీడి ఆర్ ఓహెచ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జెంప్షన్ ఫ్రమ్ అటెంప్టింగ్ ద డెస్ట్. ఓకే. సిలబస్ ఇచ్చాడు, అంతా సేమ్ ఉంది. నేను చూశాను, మొత్తం సేమ్ ఉంది. ఇండికేటివ్ సిలబస్ కూడా సేమ్ ఉంది టైర్ 2కి. సో దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఆల్. ఇంకోటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే టైర్ 2లో కాంప్రహెన్షన్ టెస్ట్ ఉంటుంది. 3 ఆర్ మోర్ పారాగ్రాఫ్స్ ఇస్తాడంట. ఈచ్ ఒక స్టోరీ బేస్డ్ ఉంటుంది, ఇంకొక రెండేమో కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉంటాయి. బేస్డ్ ఆన్ అ రిపోర్ట్ ఆర్ ఆన్ అన్ ఎడిటోరియల్. పాయింట్ టు బి నోటెడ్. రైట్. ఇక్కడ చూడండి, రిలేటింగ్ టు జీకేలో రిలేటింగ్ టు ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ అంట. ఎస్పెషల్లీ పర్టైనింగ్ టు హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ సీన్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. దే వుడ్ ఇండియాకి లిమిట్ చేయాలి. అన్ని నైబరింగ్ కంట్రీస్ అంటే అన్నిటి జియోగ్రఫీ కూడా పట్టుకో, అన్ని చదివేయండి. ఇంకా మీకు అర్థమవుతుందా? రైట్. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఇచ్చాడు ఇంత. రైట్. స్టాటిస్టిక్స్ ఇచ్చాడు ఇంతే. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. ఇంకేమున్నాయి బా? దట్స్ ఇట్. ఇంకొన్ని పాయింట్లు ఉన్నాయండి చూడండి. ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది రైట్ ఒక సిటీ, ఒక సెంటర్ మీకు అలాట్ చేస్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయరంట. దట్స్ ఇట్. కానీ ఈ సెంటర్ ఎప్పుడు మీది ఎక్కడ ఏది అలాట్ అవుతుంది అనేసి ఒక 1 వీక్ బిఫోర్ ద 2 వీక్స్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు చెప్తారు. అండ్ మీరు మీ కన్సర్న్డ్ హాల్ టికెట్ అనేది 1 వీక్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. జస్ట్ అ మినిట్. ఎగ్జామినేషన్ అనేది సిటీ సెంటర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎప్పుడు? 2 వీక్స్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. 2 వీక్స్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ కనపడలేదు అనంటే వెయిట్. ఒక 1 వీక్ ఉంది, అప్పటి వరకు కూడా రాలేదు అనంటే లాస్ట్ 1 వీక్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు రీజనల్ ఆఫీస్‌కి మీరు విత్ ప్రూఫ్ అదే అప్లికేషన్ ఫామ్ ఏదైతే దాబెట్టుకొని ఉంటారు కదా, అది సబ్మిట్ చేయాలి అనేసి. ఇది ఎప్పుడు ఎట్లా అనేది నేను చెప్తాను. మీకు ఒకవేళ ఇబ్బంది అయితే ఆ రోజు నాకు మెయిల్ చేయండి. Now, I have people known at Chennai. Now, facility to download admission certificates will be made available, hall tickets, 3 to 7 days before the examination of this one. మీరైతే ఎస్ఎస్సి ఎస్ఆర్కి అప్లై చేస్తే ఎస్ఎస్సి ఎస్ఆర్లో అవైలబుల్గా ఉంటాయి. రైట్. పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ 2 మినిమం పెట్టుకొని పోవాలి. ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్ ఉండాలి. అందులో మీ డేట్ ఆఫ్ బర్త్, ఎంఎండి, డీడీ, వైవైవై అన్నీ ఉండాలి. అన్ని డేట్, మంత్, ఇయర్ అన్ని 4 ఉండాలి. ఇయర్‌లో 1990, 1995, 2020 ఇట్లా ఏదో ఒకటి. 2 వర్డ్స్ ఉంటాయి. ఇయర్ గూడా రిజెక్టెడ్ అట్లా. అక్కడ ఏదైతే మీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఉంటుందో అది ఇక్కడే ఉండాలి. నెక్స్ట్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఎప్పుడంటే డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ టైర్ 2 రిజల్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇదంతా మళ్ళీ చూద్దాంలెండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎందుకు ఇప్పుడు. ఓకే. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్ఎస్‌సి అనేది బ్యాంకింగ్‌లో మాదిరి వెయిటింగ్ లిస్ట్ ఆర్ రిజర్వ్ ప్యానెల్ లాగా ఉండదు. ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ ఏమి ఉండదు. ఎవరైతే వస్తారో, అప్లై చేస్తారో, ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఇస్తారు. కాలేదు అనంటే అది అట్లే ఉంటుంది. మైనస్‌లోకి అంటే అక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్‌కి అది యాడ్ అవుతుంది. అంతే. మళ్ళా వెయిటింగ్ లిస్ట్ ఇచ్చి వేరే వాళ్ళకి ఇవ్వరు. బ్యాంక్‌లో, యూపీఎస్‌సిలో మాదిరి. నౌ ఆప్షన్ ఫార్మ్ అనేది తీసుకుంటారు టైర్ 2 తర్వాత. టైర్ 2 తర్వాత ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ అయ్యే ముందు మీ దగ్గర పోస్ట్ ప్రిఫరెన్స్ ఫార్మ్ అడుగుతారు. అప్పుడు చెప్తా. రైట్. అప్పుడు ఎట్లా ఏం ఫిల్ చేయాలో చెప్తా. నెక్స్ట్ హూ డు నాట్ సబ్మిట్ పోస్ట్ ప్రిఫరెన్స్, ఎవరైతే ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ టైర్ 2 తర్వాత సబ్మిట్ చేయరో వాళ్ళు స్టిపులేటెడ్ టైమ్ ఇస్తారు. ఒక వారమో, 4 రోజులు అట్లా. ఆ టైంలో సబ్మిట్ చేయకపోతే నేను చెప్తా అప్పుడు ఓపెన్ అయింది చేయండి అని. ఆ! ఒకవేళ చేయలేదని అనుకోండి, వ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఫైనల్ రిజల్ట్ వచ్చినా కూడా వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టిండ్రు కాబట్టి వాళ్ళకి ఏది రాదు. నౌ ఇప్పుడు మెడికల్ స్టాండర్డ్స్. ఫిజికల్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్స్ కొన్ని పోస్టులకు కావాలన్నాం కదా! ఆ పోస్టులు ఇవి. రైట్. 15.9 సీరియల్ నంబర్‌లో ఏవేవి ఉన్నాయో అవన్నీ. వీళ్ళందరికీ ఈ మినిమమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఆ మినిమమ్ స్టాండర్డ్స్ అనేది అనెక్షర్ 16లో ఇచ్చారు. ఆ అనెక్షర్ 16 ఎక్కడుంది భయ్యా అనంటే దిస్ ఫైనల్‌లో ఉన్నింటుంది. ఎక్కడో ఉన్నింటుంది. చూడండి, ఇదంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ దిస్ వన్ అప్లయింగ్. బాబా! అందుకే చూడండి అసలు ఎంత ఈజీగా ఇచ్చాడు. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ ఇచ్చాడనమాట. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ థింక్ యూ హ్యావ్ టు అప్లై యువర్‌సెల్వ్స్. అన్ని అనెక్షర్స్ ఇచ్చారు.
అనెక్షర్ 16 కదా! అనెక్షర్ 16 ఈస్ లాస్ట్ పేజ్ ఇట్ సీమ్స్. యెప్. యాహ్! అనెక్షర్ 16 అమ్మా! అనెక్షర్ 16 ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఎగ్జామినర్ ప్రివెంటివ్ అండ్ ఇది వీళ్ళకి. హైట్ ఇంతుండాలి. రైట్. చెస్ట్ ఇంత. ఫుల్లీ ఎక్స్‌పాండ్ అయితే +5 ఉండిండాలి. రైట్. అబ్బాయిలకి ఫిజికల్ టెస్ట్ 1 మైల్ అనేది 15 మినిట్స్‌లో పరిగెత్తాలి. సైక్లింగ్ ఇట్లుంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే ఇట్లుంటుంది. మినిమమ్ హైట్, మినిమమ్ వెయిట్ ఇంతుండాలి. రైట్. 1 కేఎమ్ ఇన్ 20 మినిట్స్ పరిగెత్తాలి. సైక్లింగ్ ఇట్లుండాలి. దిస్ ఈస్ ఇట్. నోట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ దిస్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ విల్ హ్యావ్ టు మీట్ ఫిజికల్ స్టాండర్డ్స్ హైట్, చెస్ట్, వెయిట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద రిలవెంట్ పోస్ట్. హౌఎవర్, ఆర్థోపెడికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ద ఫాలోయింగ్ రిలాక్సేషన్ ఫిజికల్ టెస్ట్ ఈస్ అలౌడ్. ఇది రైట్. ఫిజికల్ స్టాండర్డ్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐకి ఇది. హైట్ అక్కడ 157 యాహ్! 157.5 లాస్ట్ నోటిఫికేషన్ ప్రకారమే ఉంది. ఇక్కడ 165 ఉంది. ఫర్ వుమెన్ అయితే 150 సిబిఐకి అయితే. రైట్. నెక్స్ట్ చెస్ట్ అయితే మేల్స్‌కి 76 విత్ నో ఎక్స్‌పాన్షన్. అదే ఫీమేల్స్‌కి అయితే అవసరం లేదు. విజన్ అయితే ఐసైట్ ఎంతుండాలి. ఇది మీరు చూసుకోండి. ఐసైట్ ఎట్లుంది ఏంటి అనేసి నేను చెప్పలేను. ఎందుకంటే ఐయామ్ నాట్ ఎన్ వాట్ ఇస్ ఏమంటాం ఆథరైజ్డ్ పర్సన్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మీరు ఒక్కసారి మీ యొక్క ఐ టెస్ట్ చేపించుకొని ఇది మీ నోటిఫికేషన్ వాళ్ళకి చూపించండి. వాళ్ళు కరెక్ట్‌గా చెప్తారు. రైట్. నెక్స్ట్ ఫార్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఎన్ఐఏ హైట్ ఇంత, మెన్ ఇంత, వుమెన్ ఇంత, 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 ఇంత. దట్స్ ఇట్. ఇది చూసుకోండి. ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ అది మీరు మెట్రిస్ట్ మీ దగ్గరున్న వాట్ ఇస్ కంటి డాక్టర్ దగ్గరికెళ్ళి చూపించండి. ఇది ఇంతుంది. నాకు ఎట్లుంది. నేను ఎలిజిబులా కాదా? వాళ్ళే చెప్పేస్తారు. దే ఆర్ వెరీ మచ్ ట్రైన్డ్. వాళ్ళకి తెలుసు. దే కెన్ ఎగ్జాక్ట్‌లీ టెల్. రైట్. నౌ ఇది ఫార్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జేసీఐఓ ఇన్ ఎన్‌సిబి. ఈ నీట్‌గిచ్చాడు. సో, దిస్ ఈస్ ఇట్. ఇది జాగ్రత్తగా చూసేసి మీరు అప్లై చేయండి అని అంటున్నాడు. రైట్. ఇది మీరు జాగ్రత్తగా చూసేసి అప్లై చేస్తే తప్ప మీకు అప్పుడు క్యాండిడేచర్ క్యాన్సిల్ కాకుండా ఉంటుందని చెప్తున్నాడు. సో, దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. ఇంకా ఉన్నాయి. మీరు ఏదైతే పోస్ట్‌కి అప్లై చేస్తారో అది ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ అనేది అట్రాక్ట్ చేస్తుంది. అది నేను హైలైట్ చేశా. నేను చూపిస్తాను కావాలంటే. ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా నేను ముందే చెప్పేస్తున్నాను. సో దట్ విచ్ ఆర్ ఆల్ వాట్ ఇస్ దిస్ ఇంకా మిగిలిపోయినవి. నాకు తెలిసి ఇక్కడ ఆపామనుకుంటా. యాహ్! మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఇక్కడెక్కడో ఉన్నింటుంది. ఇది వేస్ట్‌లే. టైర్ 1 అనేది షార్ట్ లిస్ట్ చేసేకి కేటగరీ వైస్ టు అపియర్ ఇన్ టైర్ 2. నెక్స్ట్ ఇదంతా నేను చెప్పిందే అంతా. సీపీటీ డెస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, ప్రిఫరెన్స్ ఫార్మ్ ఇస్తారు. ఓకే. మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్డ్ ఆన్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ ఓన్లీ. నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్ అనేది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామ్ అండ్ ప్రిఫరెన్స్ పోస్ట్. ఇది నేను ఉంటా. ఇక్కడ ఉంటా. టైర్ 1లో కూడా ఉంటా. డోంట్ వరీ. నౌ దిస్ ఈస్ ఇట్. నెక్స్ట్ వీళ్ళు దే హ్యావ్ టు వాట్ ఇస్ దిస్ ఏజ్ లిమిట్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు దే హ్యావ్ టు టేక్ యువర్ మెరిట్ వాట్ ఇస్ దిస్ కాస్ట్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి. అండ్ బిలో వాట్ ఇస్ దిస్ క్రూషియల్ డేట్ లోపల తెచ్చి పెట్టుకోండి. ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ ఉంటారు మీరు ఏ పోస్ట్‌కైనా గానీ. దే షల్ నాట్ బి ఎనీ వెయిటింగ్ లిస్ట్ ఆర్ రిజర్వ్ లిస్ట్. ఓకే. దిస్ ఈస్ ఇట్. దిస్ ఈస్ ఆల్. ఇంకేమైనా ఉన్నాయంటే యప్. అప్లికేషన్ విత్ ఇన్‌అప్రోప్రియేట్ ఫోటోగ్రాఫ్స్. ఫోటో మీరు లైవ్ ఫోటో క్యాప్చర్ చేస్తుంది. బ్లర్ అయినా, తప్పుగా ఏమైనా సిగ్నేచర్ తప్పుగా పెట్టినా, చిన్నగా ఏదో సిగ్నేచర్ ఎక్కడో మూలకున్నా ఇట్ విల్ బి సమ్మర్‌లీ రిజెక్టెడ్. అది మీ యొక్క ఎంత చదివినా ఎందుకు? సో, చాలా జాగ్రత్తగా ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ కేటగరీని కూడా చూసుకోండి. టైమ్ క్రూషియల్ డేట్ లోపల మీ యొక్క సర్టిఫికేట్స్ మీ దగ్గర పెట్టేసుకోండి. అండ్ ఆ సర్టిఫికేట్స్ ప్రొఫార్మా ఈ వాట్ ఇస్ దిస్ నోటిఫికేషన్ లోపలే ఉంటాయి. మీ యొక్క సర్టిఫికేట్ చూసుకొని మీ స్టేట్ సర్టిఫికేట్‌ని జత చేసి మీ యొక్క తహసీల్దార్ దగ్గరికిస్తే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొఫార్మా ప్రకారం వాళ్ళే సంతకం పెట్టిస్తారు. దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బట్ యెస్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ సీజీఎల్ నోటిఫికేషన్. దాంట్లో ఏముందంటారా? యెస్. మీ టైమ్ స్టార్ట్ అయిపోయింది. ఐ విల్ మీట్ యూ విత్ ద గుడ్ డే. వాట్ ఇస్ గుడ్ నెక్స్ట్ వీడియో. దానికి టైమ్ అవుతుంది కదా! సో, దట్స్ ఇట్. ఇంకేమైనా ఉండంటే డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. ఐ షల్ బీ వాచింగ్ ద వాట్ ఇస్ దిస్ కామెంట్స్. గుడ్ డే అండ్ ఆల్ ది బెస్ట్. బాయ్.